ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమంది పోలీసులు నిఘా పెట్టినా ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పట్టలేదా? ట్యాక్సీ ఎగ్గొట్టేందుకు కిలాడీలు చేస్తున్న స్కెచ్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అవును, ముంబై టు హైదరాబాద్ జస్ట్ 5,000 రూపాయల ఆస్తి చూపి కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఎలా చేరవేస్తున్నారో తెలిస్తే మీరు ఉలిక్కిపడతారు. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నమ్మక ద్రోహానికి తెరతీస్తూ సాగుతున్న ఒక భారీ హవాలా నెట్వర్క్ను మన కాకిలు బర్స్ట్ చేశారు. అక్రమార్కుల గుండెలో రైళ్లు పరిగెత్తించే ఆ సంచలన క్రైమ్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అది మే 26. ఎప్పటిలాగే రైళ్లు వచ్చి వెళ్తున్నాయి. కానీ బొల్లారం, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ మధ్య వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో ముంబై నుండి హైదరాబాద్ వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైల్లో ఓ వ్యక్తి భారీ లగేజ్ బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతని ప్రవర్తన చూసిన పోలీసులకు డౌట్ వచ్చింది. వెంటనే రంగంలో దిగిన ఖాకీలు ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించారు. అతని బ్యాగ్ను ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అందులో కట్టల కొద్ది కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. ఆ వ్యక్తిని మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన 40 ఏళ్ల విజయ్ అంబాదాస్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి లెక్కల్లేని 1,22,70,000 రూపాయలు భారీ నగదు లభ్యమయ్యింది. పోలీసుల ప్రాథమిక విచారణలో నీతుడు విజయ్ గుప్తా సంచలన విషయాలు కక్కేశాడు. ఈ భారీ హవాలా దందా వెనుకున్న కేటుగాళ్ల మోడస్ అపరాండి వింటే షాక్ అవ్వాల్సిందే. ముంబైలో కాంతా జ్యువెలరీ షాప్ నడుపుతున్న సంతోష్ సేత్ అనే వ్యక్తి వద్ద ఈ నగదును తీసుకెళ్తున్నట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. దీనిని సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జ్యువెలరీ వ్యాపారం చేసే బంటి అనే వ్యక్తికి అప్పగించేందుకు డెలివరీ బాయ్లా మారినట్టు తెలిపాడు. జస్ట్ 5,000 రూపాయల కమిషన్ ఆశ చూపించి ఈ కోట్ల రూపాయల అక్రమ రవాణాకు అతడిని ఎరగా వాడుకున్నారు. జీఎస్టీ పన్నును ఎగ్గొట్టేందుకు ఆదాయ పన్ను శాఖ కళ్లు కప్పి బిజినెస్ చేసేందుకే ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్టు తేలింది. పట్టుబడిన 1,22,00,000 రూపాయల బ్యాగులో సింహభాగం 500 నోట్లే ఉండడం గమనార్హం. ఈ భారీ మొత్తానికి సంబంధించి ఎలాంటి రసీదులు కానీ సరైన లీగల్ పత్రాలు కానీ చూపించకపోవడంతో అధికారులు దీనిని హవాలా డబ్బుగా నిర్ధారించి సీజ్ చేశారు. నగదుతో పాటు నీతుడి మొబైల్ ఫోన్, గుర్తింపు కార్డులు, ప్రయాణ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ క్రైమ్ నెట్వర్క్ను చాకచక్యంగా ఛేదించిన సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్, ఎస్ఐ మాధవ్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, సంజీవ్ రావుల బృందాన్ని రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీపీ రమేష్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ గుట్టు రట్టు కావడంతో హవాలా కేటుగాళ్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. చూశారుగా, కేవలం కొన్ని వేల రూపాయల కమిషన్ ఆశకు లోబడి సామాన్యులు ఎలా క్రైమ్ వరల్డ్లోకి అడుగు పెడుతున్నారు. షార్ట్కట్లో డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలాంటి హవాలా మోసగాళ్ల వలలో పడి జీవితాలను జైలు పాలు చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పన్నులు ఎగ్గొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అక్రమాల ఆటలు సాగవని కాకీలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజలారా, ప్రయాణాల్లో ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి.